హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు నేనైతే చిన్న చేపల కూర చేశానండి. రండి మీరు కూడా అందరం కలిసి లంచ్ చేద్దాము. నా చిన్న చేపల కూర టేస్ట్ చేద్దురు కానీ చాలా బాగా వచ్చిందండి. ఈ చిన్న చేపల కూర అంటే ఇలాగే చేసుకోవాలి, అంటే ఇగురులాగా చేసుకోవాలి, పులుసు అయినా కూడా. ఎందుకంటే మా ఇంటి దగ్గరికి అమ్మటానికి వచ్చారు చేపల వాళ్ళు. చిన్న చేపలు తీసుకుంటే ఆమె చేపలు అమ్మే ఆమె కడిగిస్తుంది. ఇంకా ఆమె చేత కడిగించి, ఆమె కడిగిన తర్వాత కూడా మళ్ళీ నేను 4-5 సార్లు మంచిగా ఉప్పేసి రుద్ది కడిగి చేసుకున్నాను. అలా చేస్తేనే ఈ చిన్న చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. ఇది మంచి టిప్పు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మామూలు పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలని ఎక్కువ సార్లు బాగా రుద్ది కడగాలి. ఎందుకంటే వాసన ఎక్కువ ఉంటుంది, ఆ వాసనకి అసలు కూర తినాలనిపించదు. అందుకని చెప్పి నీట్గా 5-6 సార్లు బాగా ఉప్పేసి బాగా రుద్ది కడిగి శుభ్రం చేసుకోండి. తర్వాత ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసి, తాలింపులో ఇంకా ఆవాలు, మెంతులు, కరివేపాకు, జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత కొంచెం సేపు మగ్గాలి కదండి. మగ్గేలోపు కొంచెం ఫస్టే చింతపండు నానేసాను నేను. ఆ చింతపండు బాగా నానితే పులుసు వస్తుందని అది చెప్పడం మర్చిపోయాను కదా మీకు. ఇప్పుడు చెప్పాను, సరే ఏమనుకోవద్దు. ఈలోపు ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ వేసేసి చింతపండు నానిన తర్వాత మెత్తగా కలిపి చింతపండు రసము వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, అవి కూడా వేసేసి చేయటం మాత్రం చాలా ఈజీ అండి, తొందరగా అయిపోద్ది. కానీ కడిగేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి, ఆ వాసన పోయేదాకా కడగండి. 5 నిమిషాల్లో అయిపోద్ది కూర. ఈ కూర టేస్ట్కి ఇంకొక కారణము, ఉదయం చేసి మధ్యాహ్నం సాయంత్రం అలాగ తింటే టేస్ట్ బాగుంటుందండి. చేపల కూర చిన్న చేపలు మరి అప్పటికప్పుడు తింటే పెద్ద టేస్ట్ అనిపించదు. చిన్న మామిడికాయ ముక్కుంటే అది కూడా వేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.